పోలీసులకే సవాల్ విసురుతున్న వైసీపీ నాయకులు అధినేత దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు. ఉదాహరణకు చెప్పాలంటే గనక పులివెందుల డిఎస్పీనే బెదిరించిన జగన్మోహన్ రెడ్డి 2 నెలల్లో నేనే వస్తాను, మీ అందరూ అంతా తెలుస్తానని. కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే కనుక మీ బట్టలు ఒప్పదీస్తాను ఒక్కొక్కరి అంటూ పోలీసులను బెదిరించిన సందర్భం. మొన్నటికి మొన్న చూసుకుంటేనేమో పోలీసులు చంద్రబాబు నాయుడు తొత్తుల్లా పనిచేస్తున్నారు అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యలు. మరి నిన్నటికి నిన్న చూస్తే కనుక అసలు రాజ్యాంగంలో రాష్ట్రంలో అశాంతిని రేగొట్టే విధంగా, ఒక రకంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించే విధంగా మాజీ ఎంపీ, మాజీ సిఏ అయిన గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు, మీరు కొట్టుకోండి చంపుకోండి అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అసలు దీన్ని బలిసి కొట్టుకుండా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు మెతకతనం వల్ల వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఈ సిచ్యువేషన్లు అన్నీ చూస్తుంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నాడా, జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నాడా అని చెప్పి ప్రజలు ఆలోచించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒక దుర్మార్గమైన పరిపాలన చూసి ప్రజల్ని భయాభాంతులకు గురి చేసిన ఒక సైకో పరిపాలనలో ఎంతో కష్టపడి అతన్ని ఓడించి వాళ్ళ ప్రియనాయకుడైనటువంటి బాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నా కూడా ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి అన్న బ్యాచ్ ఇలాంటి మాటలు మాట్లాడి ఎప్పుడు ఏం చేస్తారో, ఏం అరాచకాలు అల్లర్లు సృష్టిస్తారో అని చెప్పని ప్రజలు భయంతో బతకాల్సిన అవసరం ఉందా అని మంచి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఎందుకు అశ్రద్ధ చేస్తూ ఉన్నారు? రెడ్ బుక్ అని చెప్పని మాట్లాడుతూ ఉన్న ఎదవలు వాళ్ళు. రెడ్ బుక్ని చూసి ఉచ్చబోచుకుంటున్న ఎదవలు వాళ్ళే. కానీ నిజంగా మాట్లాడితే రెడ్ బుక్ శాంతం ఓపెన్ కాలేదు అనేది నేను ఒక సీనియర్ నాయకుడిగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తగా నేను అనుకుంటా ఉన్నాను. నిజంగా రెడ్ బుక్ ఓపెన్ అయి ఉంటే 2-3 అరెస్టులు తాగదు కదా, కొన్ని వందల మంది ఉంటారు కదా. మనం 3600 కిలోమీటర్లు మన పాదయాత్రలో, లోకేష్ బాబు గారు యోగల పాదయాత్రలో ఎన్నో దాష్టికాలను ఆయనే అనుభవించాడు కదా. స్వయంగా అధికారుల ద్వారా, ప్రజల ద్వారా కాకుండా వాళ్ళు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల ద్వారా వాళ్ళు అనుభవించాడు కదా. అవన్నీ ఆయన దృష్టికి కల్లార చూసినయే. మరి అవన్నీ కూడా ఇంకా ఓపెన్ కాకపోతే 2029 తర్వాత ఓపెన్ చేస్తారా ఏంటి? ఏదైనా సరే పార్టీ వచ్చిన 6 నెలలకి నుంచి సంవత్సరం లోపు ఇలాంటి వాళ్ళ మొత్తాన్ని లోపల పడేస్తేనే ఈ రాష్ట్రంలో అలజడి లేకుండా అభివృద్ధి సాకారం అయింది. ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారు. ఎందుకంటే ఒక ఎదవ సీఏగా చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేసాలు మేలేసి తొడగొట్టినటువంటి ఎదవని, అలాంటి ఎదవకి సీట్ ఇస్తే ఆడ జనం గెలిపించారు ఆ రోజు. అంటే కొంత ప్రజల్లో కూడా తప్పు ఉంది. ఇలాంటి ఎదవల్ని గెలిపిస్తే ఏం జరిగిద్దో అనేది స్వయం అనుభవమే కదా. ఆ రోజు అతను ఎంపీ గెలిచినాక క్రియా ఫ్యాక్టరీకి వెళ్ళి తుపాకీ పెట్టి బెదిరించి వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసుకున్నట్టు ఎదవాడు ఢిల్లీలో సోషల్ మీడియా వేదికగా అతను బట్టలు నగ్నంగా మొత్తం నిలబడి గదతో వెనక్కి ముందుకి గద ఆడిచ్చిన పోరంబోకి ఎదవ ఎవరైనా ఉండారా ఈ భారతదేశంలోనే కదా, ప్రపంచంలో అంటే ఎవరయ్యా? మాజీ సీఏ, మాజీ ఎంపీ గోరెంట్ల ఎదవ. మరి అలాంటి ఎదవ నిన్న ఎవడో ఆడ ఏదో జరిగి అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళు ఏదో చేసుకొని ఎవడో చచ్చాడని మీరు పరకలించడానికి వెళ్తే సరే ఓకే, మీ కార్యకర్తలకి మీరు చెప్పుకోవడం తప్పులేదు. అయితే ఏమని చెబుతాడు ఎలాంటి ఎదవా? మీరు రాళ్ళు పట్టుకోండి, ప్రాణాల కోసం అవసరం అయితే ఎదుటి వాళ్ళని చంపడానికి రెడీ అవ్వండి అని చెప్పని మాట్లాడాడంటేనే ఈ ప్రభుత్వం మెతకతనం అనేది అర్థమవుతా ఉంది. అతన్ని ఇంత మట్టికి అరెస్ట్ ఎందుకు చేయలేదు? పోలీసులు సుమోటోగా కేసు ఎందుకు బుక్ చేయలేదు?
అని చెప్పని ఎవరున్నా కాదు, హోమ్ మినిస్టర్ గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మా నాయకుడైనటువంటి మెతక మంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. ఇక పోలీస్ వ్యవస్థకి కొంతమంది మరి వాళ్ళ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు కదా, మేము ప్రధాన కార్యదర్శులు, మేము అధ్యక్షులు అని చెప్పని మీసాలు మెలేస్తా తొళ్ళగొట్టుకుంటా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటేనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనో, చంద్రబాబు నాయుడు గారి మీద ఏదన్నా మాట్లాడితే మా బోటోళ్ళ మీద, ఎవరైతే అవతల పార్టీకి ఏమైనా తప్పు మాట్లాడడం మీద కేసులు బుక్ చేయటం, లేకపోతే తొడలగొట్టి మీ అందు తెలుస్తామని చెప్పని మాట్లాడినాడు. ఈ పేకుగాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? నిద్రపోతుందా పోలీసు సంఘం? నిద్రపోతుందా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. మీ పోలీసు వ్యవస్థని, మీ నాయకుల్ని, మీ ఏదైతే ఎస్పీలని, డిఎస్పీలని, సిఐల్ని, పోలీసుల్ని, ఎస్ఐల్ని అంతమందిని పట్టుకొని వాళ్ళ రకంగా బట్టలొప్పు తీసి రోడ్ల మీద నడిపిస్తాం, మీ సంగతి తెలుస్తాం, మేము వచ్చే పార్టీ మాదే, మిమ్మల్ని ఒక్కొక్కటి సంగతి ఆడుండా మిమ్మల్ని ఊరేగిస్తాం అని చెప్పని బెదిరిస్తా ఉంటే ఎవడు? ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక కరుడు కట్టిన సైకో ముఠా నాయకుడు, రౌడీలకు రౌడీ బ్యాచ్ని రాష్ట్రంలో నడుపుతున్నటువంటి కేడీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మీరు మాట్లాడరా? పేరుని నానిగాడు మాట్లాడితే మాట్లాడరా? రోజా మాట్లాడితే మాట్లాడరా? కాకాని గోవర్ధన్ అరే ఒక ఏదైతే కోర్టులో ఉన్న పేపర్లను దొంగతనం చేయించినట్టు ఎదవాడుతున్నాం. మరి కోర్టులు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు. మరి అలాంటి ఎదవ మాట్లాడితే మెలకుండా ఉంటారా? అసలు ఏంటిది? ఎటుపోతుంది అంటే అంత మంచి ప్రభుత్వమా? ఇంత మంచి ప్రభుత్వం మాకు అక్కలేదండి, మాకు అక్కర్లేదు అసలు. ఇంత మంచి ప్రభుత్వం, ఎదుటోళ్ళు తన్నించుకోమనే ప్రభుత్వం మాకు అక్కర్లేదండి. ఒక సిన్సియర్ కార్యకర్తగా చదువుతున్నాను, ఉంచుకోండి లేదా వదిలేండి నన్ను కూడా. నేను ప్రజల నాటిని బట్టే మాట్లాడుతున్నాను. ఎంక్వైరీ చేసుకోండి, ఛాలెంజ్ చేసి చదువుతున్నాను. ఎంక్వైరీ చేసుకోండి, పోలీస్ వ్యవస్థ ద్వారా కాదు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా కాదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా మీరు చేర్చుకున్నారు కాబట్టి, మీకు అక్కడ 30% ఉంటే 90% చెప్పారు కాబట్టి మనం ఓడిపోతా ఉన్నాం అనేది నాయకులు గ్రహించాలి, మీరు గ్రహించాలి. ఒక వ్యవస్థ ఎట్టుండాలంటే నిజాయితీ పరులు ఎవరైతే ఉన్నారో, ఉన్నట్టు ముఖాన మాట్లాడే దమ్మున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రజల నాటిని తెలుసుకోండి, పార్టీ బాగుపడిద్ది. ఇలాంటి ఎదవల్ని మీరు అరెస్ట్ చేయించండి. పోలీసు వ్యవస్థ చేతులు కట్టుకుని దద్దమ్మ వ్యవస్థలాగా ఉండటానికి మేము ఒప్పుకోవట్లేదు. పోలీసు సోదరులంటే ప్రజల మానపానాలను కాపాడి ప్రజల్లో అలజడి లేకుండా ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయేట్టుగా పరిపాలించాల్సిన పోలీసు వ్యవస్థ మీ మీదే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, మీ సంఘం నిద్రపోతున్నప్పుడు అలాంటి సంఘాన్ని తీసుకెళ్లి సముద్రంలో కలపండి అని చెప్పని పోలీసు సోదరుల్ని కోరుతా ఉన్నాను.